హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న కోర్ల పున్నం కదండి. కోర్ల పున్నం అంటే కుడుముల పండగ అంటారు మా సైడు. ఆ రోజు మేము ఏంటి అని అంటే కుడుములు అనేవి చేసుకుంటాము ఇంట్లో సాయంత్రం పూట. అయితే ముందుగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ ఒక గ్లాస్ వరకు బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. స్పూన్ తోటి కలుపుకున్న తర్వాత ఈలోపు మనము గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ అనేది తీసుకోవాలి. మనం తీసుకున్న పిండికి ఎన్ని వాటర్ సరిపోతున్నాయో అంతవరకు తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 100 అంటే చిన్న టీ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల వరకు నేను తీసుకొని దాంట్లోకి ఒక 100 గ్రాముల బెల్లం అనేది తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఆ బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకోవాలి. అది కరిగే లోపల మనము ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 ప్లేట్ల వరకు ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకు అనేది మీరు తర్వాత చూద్దురు. ఇక్కడ ఈ విధంగా అప్లై అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు బెల్లం అనేది అయితే కరుగుతుందన్నమాట. ఈ కరిగిన బెల్లాన్ని మనము పిండిలోకి కొంచెం కొంచెం పోసుకుంటూ స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. ఇక్కడ వేడిగా ఉంటాయి వాటరు, కాబట్టి స్పూన్ సహాయంతో చేసుకోండి. చల్లారిన తర్వాత మనము ఇంకా కొంచెము వాటర్, ఒకవేళ బెల్లం వాటర్ సరిపోకపోతే మామూలు వాటర్ కూడా కొంచెం తీసుకొని ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నాకు బెల్లం వాటరే సరిపోయాయి అన్నమాట. చేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ విధంగా కుడుముల్లాగా కొంచెం కొంచెము పిండి ముద్ద తీసుకుంటూ కుడుముల్లాగా చేసుకోవాలి. ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మధ్యలో ఈ విధంగా బెల్లం అనేది పెట్టుకొని కుడుముల్లాగా చేసుకోవాలి. ఇంతకుముందు మనం ఇడ్లీ పాత్ర ప్లేట్లకి మనము ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాం కదా, ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ ప్లేట్లలో మనము చేసిన కుడుములు అనేవి పెట్టాలన్నమాట. పెట్టి ఆవిరికి ఒక 10 మినిట్స్ పాటు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మనము ఆ కుడుముల్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్నట్లయితే ఒక 10 మినిట్స్ తర్వాత మనకు కుడుములు అనేది రెడీ అవుతాయి. రెడీ అయిన తర్వాత వాటిని మనము ఒక 3 సార్లు కుక్కకు వేసుకోవాలి. కొంచెం కొంచెం కొరికేస్తూ కుక్కకు పిలిచి మనము వేయాలి. తర్వాత ఒక 3 సార్లు ఇంటి మీద వేసుకుని మౌత్ వాష్ చేసుకొని తింటారన్నమాట. మా సైడ్ అయితే ఇలా చేస్తారు కుడుముల పండుగ రోజు. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన